తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ అడహక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్ట్ అడహక్ అధ్యాపకుల అసోసియేషన్ మరియు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అడహక్ అధ్యాపకుల అసోసియేషన్ పిలుపు మేరకు ఎంఎస్ఎన్ క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద అడహక్ సహాయ ఆచార్యులు గంట పాటు నిరసన నిర్వహించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకుమార్, డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న అడహక్ సహాయక ఆచార్యులకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ నిరసనలో ఎంఎస్ఎన్ క్యాంపస్ కు చెందిన వివిధ విభాగాల అడహక్ సహాయక ఆచార్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి అప్పారావు. నేను కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ ఎంబీఏ డిపార్ట్మెంట్లో అడహక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను. మా క్యాంపస్లో నన్న యూనివర్సిటీలో మొత్తం 3 క్యాంపస్లో కలిపి కాకినాడ క్యాంపస్, రాజమండ్రి, తాడేపల్లి క్యాంపస్లో దాదాపుగా 120 మంది అడహాక్లో పనిచేస్తున్నాం. గత 2 దశాబ్దాలుగా మేము ఇక్కడ అడహాక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మా సర్వీస్ని ప్రభుత్వం గుర్తించడం మానేసి ఇటీవల చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లో 1526 పోస్టుల్లో మా యొక్క పాత సర్వీస్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల మేము కెరీర్ పరంగా ఎంతో నష్టపోతున్నాం. గత 2023లోను 2018-17లో ఇచ్చిన నోటిఫికేషన్లోనూ కూడా మా సర్వీసులను డిక్లేర్ చేస్తానని గత మంత్రులు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ప్రస్తుత రిక్రూట్మెంట్లో కూడా మా యొక్క పాత సర్వీస్ని పరిగణలోకి తీసుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఉంచుతూ అసోసియేట్లు కానీ ప్రొఫెసర్లు కానీ మా సర్వీస్ని పరిగణలోకి తీసుకోలేదు. దీన్ని మేము మా అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో ఉన్న మా అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అడహాక్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లోనే ఇక్కడ పనిచేస్తున్నాం గత 2 దశాబ్దాలుగా. అసోసియేట్ ప్రొఫెసర్కి జరిగే రిక్రూట్మెంట్లో మా సర్వీస్ని పరిగణలోకి తీసుకుని వాటికి మాకు అర్హత ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రెడీ? ఓకేనా? ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారిచే నిర్వహించబడుతుందో దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకుంటూ ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క ఈ ఉపాధిని నమ్ముకుంటూ ఇక్కడ ఎంతోమంది అధ్యాపకులు గత సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అడహాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమము తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గత దశాబ్దాల కాలంగా కూడా ఈ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులను దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఈ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క సేవలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. అలాగే ఈ రిక్రూట్మెంట్లో ఏదైతే అసోసియేట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్లో వారి యొక్క సర్వీస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినయపూర్వకంగా కోరుతున్నాము. అలాగే ఎంతోమంది ఈ యొక్క సర్వీసులను రెగ్యులర్ చేయడం వల్ల వారి యొక్క జీవితాలను అలాగే వారి యొక్క కుటుంబాలను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరం కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. మరి ఎంతోమంది వేరే జాబ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ వృత్తిని దైవంగా భావించి వారు ఈ వృత్తిలోనే కొనసాగడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా మా యొక్క విన్నపాన్ని వినాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా
కోరుచున్నాము. ఇది మా యొక్క ప్రధాన డిమాండ్ కూడా. అలాగే ఈ ప్రభుత్వం కూడా మేము ఎంతో గతంలో కూడా మేము ఎంతో మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, అటు టీచర్లు కానీ, కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ జాబ్ క్యాలెండర్ ద్వారా విస్తృతంగా నియమించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క బాధలను కూడా అర్థం చేసుకొని మీరు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి మీ మీద పూర్తి నమ్మకంతో మా యొక్క సర్వీసులను మేము ఇక్కడ ఎంతో ఉన్నతంగా అలాగే ఒక డెడికేషన్తో మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మా యొక్క కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క బాధలను అర్థం చేసుకొని ఈ యొక్క సర్వీసులను క్రమబద్ధీకరించి అలాగే నెక్స్ట్ రిక్రూట్మెంట్ కూడా ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రమబద్ధీకరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా